కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆగవు. మరి ఆగనప్పుడు హైకోర్టులో మీరు ఎందుకు అఫిడవిట్ వేయలేదు? ఎందుకు మరి దీని మీద ఇంత పెద్ద ఎత్తున చర్చ కోర్టులో ఇంత వాదనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? అంటే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇవి కేసీఆర్ స్టార్ట్ చేసింది, కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుంది, దాంట్లో మీరు ఇది ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే తులం బంగారం అనేటువంటి డిమాండ్ ప్రధానంగా ఈరోజు వినబడతా ఉంది. సో దాన్ని మర్చిపోవడానికి ఏమన్నా మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా తెలుస్తుంది. 100% మీరు ఆపరు అని చెప్తున్నప్పటికీ కూడా 100% షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పైన రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతుందో కుట్ర చేస్తున్నట్టుగా కనబడతా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో తీసేస్తే పూర్తిగా తీసేయండి, కానీ మీరు ఈ విధంగా హైకోర్టులలో ఆపడము ఇవన్నీ కూడా చేయడం ఏదైతే ఉందో ఇది కొంత మీ పైన ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు కూడా కోర్టు ధిక్కరణ. ఇప్పుడు ఆయన ఏమంటాడు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆగబో అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన పథకాలను నిలిపి, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిదే పథకాలు నిలిపియాలి. మేము హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా మేము పథకాలు ఆపము అని అంటే అది కోర్టు ధిక్కరనే కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు ఇందులో విషయం ఏంటంటే ఇప్పుడు హైడ్రా తోటి ఎన్ని కంటెంప్ట్లు అయినాయి, ఇప్పుడు కోర్టులు దీనిపై ఎందుకు స్టే ఇచ్చింది తెలుసా? ఇప్పుడు అదే చాలా కోర్టులను విలువ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. రంగనాథ్ లాంటి వ్యక్తులు చేయబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది. రంగనాథ్ లాంటి ఇప్పుడు ఈ జడ్జి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి ఎవరైతే ఉన్నారో, ఈ జడ్జి అటు రంగనాథ్ సంబంధించిన జడ్జి ఒకరే శ్రవణ్ కుమార్. సో శ్రవణ్ కుమార్ కాబట్టి ఆయనకు, శ్రవణ్ కుమార్ గారికి ఆత్మగౌరవం లేదా? తెలంగాణ హైకోర్టుకు ఆత్మగౌరవం లేదా? బార్ కౌన్సిల్ కు ఆత్మగౌరవం లేదా? ఇంత పకడ్బందీగా ఒక మంత్రి కూర్చొని వాళ్ళు ఎన్ని స్టేట్ ఇచ్చినా మేము పట్టించుకోము అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఏదైనా సరే న్యాయస్థానం ఇచ్చేటువంటి కొన్ని ఆర్డర్లను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి. లేకపోతే దానికి సంబంధించిన అభ్యంతరం ఉంటే హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అలా చేయకుండా కోర్టు ఏమన్నా అయ్యని మా పని మేము చేస్తామని చెప్పి రంగనాథ్ వివరించుడు, మా పని మేము చేస్తామని చెప్పి వివరించుడు. సో జడ్జిలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఉండేటువంటి పవర్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. ప్రభుత్వాల పనులను ఏ విధంగా నిలిపేయాలి, ఏ విధంగా ఆపాలని దానిలో కోర్టులో కూడా స్వతంత్రమైనటువంటి హక్కులు ఉన్నాయి, వాటికి కూడా స్వయం ప్రతిపత్తి ఉన్నాయి వాటికి కూడా. సో చేస్తారు 100%. సో ఈ విధంగా కోర్టు దిక్కన కేసులు ఉండడం, కోర్టు దిక్కన ఇచ్చారు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా. అది ఆలోచించాలి వాళ్ళు కూడా.